మహామంత్రం మనిషిని మహర్షిగా మార్చే మహామంత్రం అని ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఈరోజు గీతా జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యంగా శారదా హై స్కూల్లో కొండాపూర్లో చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నందా గారు కూడా ఇక్కడికి వచ్చి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడంలో వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ కాపీలను అందరూ తీసుకోండి. చాలా చక్కని భాషను, సులభమైన భాషలో నేర్పించిన ఈ భగవద్గీత ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ధర్మాన్ని సక్రమంగా చేస్తే దేశం బ్రహ్మాండంగా పురోగం అవుతుంది, దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది అని చెప్పిన మహామంత్రం భగవద్గీత. కాబట్టి దీన్ని అందరూ ఫాలో అవుతాం. మరి ఒకసారి గీతా జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవద్గీతను మన జీవితంలో ఒక భాగం చేసుకుందాం, గీత చదువుదాం, రాత మార్చుకుందాం అని ఆ విధంగా ప్రయత్నించండి. ఘంటసాల వారు అద్భుతంగా 108 శ్లోకాల భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు. తర్వాత మా మిత్రులు గంగాధర శాస్త్రి గారు సంపూర్ణ భగవద్గీత గానం చేసి ఆయన కూడా రికార్డు సృష్టించారు. ఆ భగవద్గీతను ఒక మహామంత్రాన్ని సులభతరమైన భాషలో మనిషిని మహర్షిగా చేస్తామన్న ఉద్దేశంతో స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు చేసిన ప్రయోగం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ముఖ్యంగా శారదా హై స్కూల్ గురించి మాట్లాడారు. ఇక్కడ గొప్ప విషయం, చాలా చక్కగా ఇక్కడ వారికి బోధన చేయబడడం జరుగుతుంది. విద్యార్థులలో క్రమశిక్షణ తీసుకురావడం జరుగుతుంది. శ్రీ నరేంద్ర గారు అద్భుతమైన ప్రయత్నాలతో వారి యొక్క విద్యార్థులను, వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతూ ఒక గొప్ప ఉదాహరణని వారి పాఠశాల ద్వారా వాళ్ళు తీసుకొస్తారు. వారికి కూడా వారి యొక్క